औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वइज़ अख़ज़ना मीसाक़कुम ला तस्फ़िकून दिमाअकुम वला तुख़रिजून अन्फुसकुम मिन दियारिकुम सुम्मा अक़ररतुम व अंतुम तशहदून सुम्मा अंतुम हाउलाइ तक़तुलून अन्फुसकुम व तुख़रिजून फ़रीक़म मिनकुम मिन दियारिहिम तज़ाहरून अलैहिम बिल इस्मि वल अज़ाबि बिल इस्मि वल उद्वानि व इन यअतूकुम उसारा तुफ़ादूहुम व हुवा मुहर्रमुन अलैकुम इख़राजुहुम। सदक़ल्लाहुल अज़ीम। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु पालकुडु पोषकुडु सर्वलोक ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను। సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు। ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, దేవుని అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ 2వ అధ్యాయం నుండి 84వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది। దీని యొక్క తెలుగు అనువాదం దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: మేము మీ నుండి తీసుకున్న ఒక వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి, ఓ బనీ ఇస్రాయేల్ ప్రజలారా, ఓ యూదులారా, మేము మీ నుండి ఒక వాగ్దానం తీసుకున్నాము, దానిని మీరు గుర్తు తెచ్చుకోండి। అదేమిటంటే, మీరు ఒకరినొకరు చంపుకోరాదు, గృహాల నుండి బహిష్కరించుకోరాదు, దానికి మీరందరూ అంగీకరించారు, మీరే స్వయంగా సాక్షులు। కానీ నేడు మీరే మీ సోదరులను సంహరిస్తున్నారు, మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇండ్ల నుండి బహిష్కరిస్తున్నారు, దౌర్జన్యంగా అన్యాయంగా మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు। వారు మీ వద్దకు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచనం విషయంలో మీరు బేరం చేస్తున్నారు, అసలు మీరు వారిని ఇండ్ల నుండి బహిష్కరించడమే అధర్మము। సోదరులారా, మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను, అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద సుమారు నేటికి 1500 సంవత్సరాలకు పూర్వము మక్కాను మరియు మదీనా నగరాల్లో 23 సంవత్సరముల పాటు నిరంతరంగా నిరాటంకంగా అది ప్రవక్త వారి మీద అవతరించడం జరిగింది। మొదటి 13 సంవత్సరాల పాటు మక్కా నగరంలో అవతరించాయి, తర్వాత 10 సంవత్సరాల పాటు మదీనా నగరంలో అవతరించడం జరిగింది। ఇప్పుడు మనము చదువుతున్నటువంటి ఈ అధ్యాయము ప్రవక్త వారి 2వ దశ అయినటువంటి మదీనా నగరంలో అవతరించినటువంటి ఆ యొక్క అధ్యాయం యొక్క భాగాలు అన్నమాట। మదీనా నగరం యొక్క పరిస్థితులు మనకు కొంచెం తెలిసి ఉండాలి। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నగరానికి వలస వెళ్ళడానికి పూర్వము ఆ నగరంలో 2 పెద్ద పెద్ద తెగలు ఉండేవి। ఒకటి ఔస్ మరియు ఖజరస్ అనే 2 తెగలు, ఈ 2 కూడా ఎప్పుడు కూడా పోట్లాడుకునేవి, రక్తపాతాన్ని సృష్టించుకునేవి, ప్రతి చిన్న విషయానికి భయంకరమైనటువంటి యుద్ధాలు చేసుకునేవి। మరి ఈ ఇద్దరు కాకుండా, ఈ 2 తెగలే కాకుండా అక్కడ యూదులు అనే మరొక జాతి కూడా ఉండేది। ఈ యూదులు ఎవరు అంటే మీకు అనేకసార్లు నేను చెప్పడం జరిగింది, నేడు ఇజ్రాయెల్ పేరుతోటి ఫలస్తీనుల యొక్క భూభాగాన్ని కబ్జా చేసి వారిని రాచి రంపాన పెడుతున్నటువంటి ఆ జాతినే యూదులు అని పిలవడం జరిగింది। వీరి వద్దకు మూసా అంటే మోషే అనే ఒక ప్రవక్తను దైవం పంపించడం జరిగింది। వారికి తౌరాత్ అనే ఒక గ్రంథాన్ని కూడా, అంటే పాత నిబంధన గ్రంథంలోని మొదటి 5 పుస్తకములు, 10 దేవుని యొక్క ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అని అంటారు, ఇవి వారికి ప్రసాదించడం జరిగింది। ఈ జాతినే ఇజ్రాయెల్ జాతి అని, యూదులు అని పిలవడం జరుగుతుంది। మరి మన భారతదేశం మీద దండెత్తి వచ్చినటువంటి ఆర్యుల యొక్క మూలాలు కూడా
వీరి జాతి నుండి ఉందన్నమాట. ఆ యూదులు వారు ఏం చేసేవారంటే ఆ ఔస్ ఖజరత్ ఈ రెండు తెగలు ఎప్పుడైతే పోటాడుకునేవో వీరు కూడా ఆ రెండు తెగలను ఎవరికి నచ్చిన వారు వారికి సపోర్ట్ చేసేవారు. అప్పుడు ఎప్పుడైతే ఈ రెండు తెగలు పోట్లాడుకునేవో ఈ యూదులు కూడా ఒకరినొకరు పోట్లాడుకునేవారు. ఆ విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఒకరినొకరు చంపుకోకండి, మీ గృహాల నుండి బహిష్కరించుకోకండి అని నేను ఒక ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. తౌరాతులో పాత నిబంధన గ్రంథంలో నేను ఒక ఆజ్ఞని ఇచ్చాను. యూదులు ఒకరినొకరు మీరు చంపుకోరాదు, ఒకరి ప్రాణం ఒకరికి నిషిద్ధము, మీరు చంపుకోకండి అని చెప్తే వారు ఏం చేసేవారు, తమ తోటి యూదు సోదరులనే వారు చంపేసేవారు. అప్పుడు దైవం ఈ విధంగా చెప్తున్నాడు, నేను చంపొద్దు అన్న ఆజ్ఞనైతే మీరు మీరేశారు. కానీ ఆ తర్వాత ఏం చేసేవారంటే వారు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు తమ యూదు సోదరుల గురించే వారు బేరాలు ఆడేవారు. ఇంత డబ్బు ఇస్తే మేము వారిని విడిచిపెడతామని చెప్పేసి. దానిని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దైవ గ్రంథంలో ఒక భాగాన్ని విశ్వసించి మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? దైవ గ్రంథంలో దైవం అసలు యుద్ధమే చేయొద్దన్నాడు, నీ సాటి సోదరుల మీద యుద్ధమే చేయొద్దన్నాడు. దానిని మీరు కాదంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధ ఖైదీల బేరాల విషయంలో మాత్రము దైవ గ్రంథాన్ని సాకుగా చూపించి గ్రంథంలో ఈ విధంగా ఉంది, ఇంతమందిని చంపితే ఇంత డబ్బు ఇవ్వాలి అని మీరు గ్రంథాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. అంటే ఒక విషయాన్ని మీరు తిరస్కరించడానికి గ్రంథం పనికి రాలేదు, కానీ మరొక విషయం అనుసరించడానికి మాత్రం మీ గ్రంథం పనికొచ్చిందా అని చెప్పేసి దైవం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. సోదరులారా, మనం కూడా చూడండి, మన నిత్య జీవితంలో, మన దైనందిక జీవితంలో మనకు ఏదైనా ఒకటి మంచి జరుగుతుందంటే దాన్ని అనుసరిస్తాం. కానీ మనకు నచ్చింది అనుసరిస్తుంటాము, కానీ మనకు ఏదైతే నచ్చదో దాన్ని మనం తిరస్కరిస్తుంటాము. కానీ మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలియదు. ఉదాహరణకు చూడండి, దైవము ఒక విషయం నుండి వారిస్తున్నాడు అనుకోండి, మనకు ఎంతో కష్టంగా ఉంటుంది అది, కానీ అందులోనే మనకు మేలు ఉండవచ్చు. ఉదాహరణకు మద్యపానాన్ని తీసుకుందాం. మద్యపానం అంటే మనిషికి చాలా ఆసక్తి ఉంటుంది, కొద్దిసేపు అతనికి ఆనందం కలుగుతుంది. కానీ దైవం అంటున్నాడు, నీకు కలిగే ఆనందం కంటే నీకు కలిగే నష్టాలు ఎక్కువ, కాబట్టి దీని వద్దకు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఇదేమిటి, ఈ జీవితం నాది, ఇక్కడ నేను ఇష్టం వచ్చినట్టు గడుపుతాను, ఉన్న 4 రోజులు నేను ఎంజాయ్ చేయాలి ఇక్కడ అని ఎవడైతే మనిషి భావిస్తుంటాడో అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది ఆ ఆజ్ఞ. కానీ వాస్తవానికి పరిశీలిస్తే అతను దాన్ని మానివేయడంలోనే తన హితం ఉన్నది, తన సమాజం యొక్క హితం ఉన్నది, తన కుటుంబం యొక్క హితం ఉన్నది. మరి మరొక విషయం గురించి నేను ఉదాహరణ చెప్తాను, వడ్డీ అనే భూతాన్ని గురించి. ఇదేమిటండి, వడ్డీ తప్పేమిటండి, మనకు డబ్బు వస్తుంది కదా అన్నది మనిషి చూస్తున్నాడు తప్పించి దీని వల్ల కలిగే చెడులు ఏమిటో మనిషి ఆలోచించడం లేదు. దేశాలే సర్వనాశనం అయిపోతున్నాయి ఈ వడ్డీ భూతం యొక్క చేతుల్లో చిక్కుకుని. మరి అంతేకాదు, మరి ఎవరైతే ఈ వడ్డీని తింటాడో వాడి మనస్సు భయంకరమైనటువంటి రాయి మాదిరిగా మారిపోతుంది. తన పర అనే భేదం ఉండదు, అతనిలో కరుణ, జాలి, దయ అనేది అన్ని కూడా చచ్చిపోతాయి, బండబారిపోతుంది మనస్సు. అందుకనే దైవం చెప్తున్నాడు, నీకు 4 డబ్బులు వస్తున్నాయి అని కనిపిస్తుంది, కానీ దీనివల్ల కలిగే భయంకరమైనటువంటి చెడులు ఉన్నాయి చూసావు, అవి నీకు తెలియదు అని చెప్పేసి దైవం ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఒక విషయం మనకు బాగా నచ్చుతుంది, కానీ అందులో మనకు నష్టం ఉండవచ్చు. ఒక విషయం మనకు ఏమాత్రం కూడా నచ్చదు, కానీ అందులో మనకు మేలు ఉండవచ్చు. ఎందువలనంటే మనిషికి జ్ఞానం ఇక్కడ చాలా పరిమితమైనటువంటి జ్ఞానము, చాలా తక్కువైనటువంటి జ్ఞానము. కానీ మనల్ని పుట్టించినటువంటి ఆ దైవానికి అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు నిజమైనటువంటి విశ్వాసులు అయితే, మీరు నిజంగా దైవాన్ని ఆరాధించేవారు అయితే, దైవం అంటే నాకు భయం అండి, దేవుడు అంటే నాకు భయం అండి అన్న అభిప్రాయము, అన్న నమ్మకము నిజమైనది అయితే, ఉదుకులు ఫి సిల్మి కాఫా, మీరు దైవ ధర్మంలోనికి పూర్తిగా వచ్చేయండి. ఒక అడుగు బయట, ఒక అడుగు లోపల. మస్జిద్లో లేకపోతే గుళ్ళో లేకపోతే చర్చిలో నేను చాలా బాగా ఉంటానండి, బయట నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాను అంటే దైవము అది ఎంత మాత్రం కూడా చల్లదు. నీకు నిజమైనటువంటి విశ్వాసం ఉంటే పూర్తిగా లోపలికి రా, పూర్తిగా దైవ ధర్మాన్ని అనుసరించు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించు, ఆయన చెప్పిన ప్రకారం జీవితం గడుపు, ఆయన ఇచ్చినటువంటి గ్రంథం ఆధారంగా, ఆయన పంపించినటువంటి ప్రవక్త యొక్క ప్రవచనాల ఆధారంగా నువ్వు జీవితం గడుపు.
లేదు అంటావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపు. కానీ ఒక్కసారి లోపలికి వచ్చినట్టయితే పూర్తిగా నువ్వు అనుసరించాలి. నీకు స్వర్గం కావాలంటే, మరణం తర్వాత భయంకరమైనటువంటి ఆ నరకంలో నువ్వు తప్పించుకోవాలంటే, రక్షింపబడాలంటే నీవు ఇక్కడ నీ మనసును నీకు నచ్చిన విధంగా కాదు, దైవానికి నచ్చిన విధంగా జీవితం గడపాలి. ఆ విధంగా గడుపుతావా లేదా అన్న పరీక్ష నిమిత్తమే నీకు జీవితం ఇవ్వబడడం జరిగింది. కాబట్టి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ గురించి దైవము ఒక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఎందువలనంటే ఇక్కడ దైవము ఒక విషయం చెప్తున్నాడు. మీరు దైవ గ్రంథంలో ఒక విషయాన్ని అనుసరించి మరొక విషయాన్ని తిరస్కరిస్తారా? ఎంత మాత్రం ఆ విధంగా చేయకండి. యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం, ఓ మానవులారా, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి ఒక నిదర్శనము, ఒక వెలుగు వచ్చింది. అంతిమ గ్రంథము ఖురాన్ రూపంలో మీ వద్దకు ఒక వెలుగు వచ్చింది. కాబట్టి వ అంజల్నా ఇలైకం నూరం ముబీనా, మీకు స్పష్టంగా మార్గాన్ని చూపించే ఒక టార్చ్ లైట్ నేను పంపించడం జరిగింది. అమ్మల్లజీన ఆమను బిల్లాహ్, ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తారో, వ అతసిము బిహి, ఎవరైతే ఆయనను గట్టిగా పట్టుకుంటారో, అంటే ఆయన గ్రంథాన్ని ఎవరైతే అనుసరిస్తుంటారో, ఫసయుదఖలుహుం ఫి రహమతిన్ మిన్హు వ ఫజల్, అటువంటి వారిని నేను నా అనుగ్రహంలోకి ప్రవేశింపజేస్తాను, స్వర్గంలోనికి ప్రవేశింపజేస్తాను అని చెప్పేసి దైవం భరోసా ఇస్తున్నాడు. సోదరులారా, మానవాళికి మార్గం చూపించడం కోసం, మరి ఈ విధంగా చీకటిలో మగ్గిపోతున్నటువంటి మానవాళికి మరి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, రకరకాలైనటువంటి ఆరాధన పద్ధతులు కల్పించుకుని దైవానికి మరింత దూరంగా వెళ్ళిపోతున్నటువంటి మానవాళికి మార్గం చూపించడం కోసం దైవము అంతిమ గ్రంథము ఖురాన్ను టార్చ్ లైట్ మాదిరిగా మనకు పంపించడం జరిగింది. మరి మన చుట్టూ వెలుగు ఉన్నప్పటికీ కూడా మనము కళ్ళు మూసుకున్నామంటే మన చుట్టూ చీకటిగానే కనబడుతుంది. చుట్టూ వెలుగున్నా మనం కళ్ళు మూసుకుంటే అంత చీకటిగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి చూస్తామో అప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి వెలుగు కనబడుతుంది. సోదరులారా, మనకు వెలుగు రూపంలో అంతిమ గ్రంథము, దైవం అంతిమ గ్రంథాన్ని పంపించాడు. ఇది నాకు సంబంధించినటువంటి గ్రంథం కాదు అని మనం భావించామంటే మనము చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాము. దైవం చెప్తున్నాడు, లఖద్ అంజల్నా ఇలైకం కితాబ్ ఫీహి జిక్రుకుం, ఓ మానవులారా, మీ వద్దకు నేను ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావన ఉన్నది, మానవుల ప్రస్తావన ఉన్నది, మన ప్రస్తావన ఉన్నది. మానవుల కోసం పంపినటువంటి గ్రంథాన్ని మానవులు చదవకపోతే జంతువులు చదువుతాయా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, మరొక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅతుకుం మౌఇజతుం మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి వివేచన కాంతులు వచ్చేసాయి. అంతేకాదు మీ హృదయాల వ్యాధులకు ఇందులో చికిత్స ఉన్నది. చూడండి, మన శరీరానికి పట్టినటువంటి జబ్బులైతే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళి మనం బాగు చేయించుకుంటాం. మన మనసుకు పట్టినటువంటి జబ్బులను ఎవరైనా వదిలిచేది? దైవం చెప్తున్నాడు, అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నల్ కులూబ్, నీ హృదయాలకు పట్టినటువంటి వ్యాధి పోవాలంటే దైవం యొక్క నామ సంస్మరణే. దైవనామ సంస్మరణ అంటే ఏంటంటే అర్థము, మన జీవితంలో ప్రతి అడుగు కూడా దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవితం గడపడమే దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం. ఒక విషయం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ దైవానికి అది అయిష్టమైనది, ఇష్టం లేదు. అప్పుడు మన ఇష్టాలను పక్కన పెట్టి దైవం ఏదైతే కోరుతున్నాడో అది చేయడమే దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే. కాబట్టి మన జీవితంలో అడుగడుగు కూడా, ఉదాహరణకి ఒక చెడు మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం దాన్ని ఆపామనుకోండి, అదే దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం. ఒక బలహీనుడిని మరొకడు కొడుతున్నాడు లేకపోతే చంపుతున్నాడు, మనం మన ప్రాణాలను అడ్డుపెట్టి అక్కడ వాడిని ఆపుతున్నాము, అదే దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే. దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే గుళ్ళకు వచ్చు, లేకపోతే మసీదులకు వచ్చు, చర్చిలకు వచ్చు, ఇక్కడ ఆరాధన చేయడం కాదు సోదరులారా. నిజంగా దైవాన్ని ఆరాధించడం అంటే, దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే మన బాహ్య ప్రపంచంలో కూడా, మన యొక్క జీవితంలో అడుగడుగు కూడా దైవం యొక్క ఆజ్ఞ ప్రకారం జీవితం గడపడమే నిజంగా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అన్నమాట. కాబట్టి ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకున్నప్పుడే మనిషికి ప్రశాంతత లభిస్తుంది, మనిషికి శాంతి లభిస్తుంది. అది చెప్తున్నాడు, మీ వద్దకు మీ హృదయాల వ్యాధులకు చికిత్స రూపంలో నేను ఈ యొక్క గ్రంథాన్ని పంపించాను. మరి అంతేకాదు, రహమతుల్ లిల్ ఆలమీన్, ఈ సమస్త మానవ జాతికి ఇది కారుణ్యము. ముస్లింలకో కారుణ్యము, అరబ్ జాతికో కారుణ్యము కాదు సోదరులారా, సమస్త మానవాళికి ఇది కారుణ్యము. ఎందువలనంటే
దైవం దృష్టిలో కులాలు ఉండవు, మతాలు ఉండవు, వర్గాలు ఉండవు, ప్రాంతాలు ఉండవు. దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే. అందరూ కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానము, ఆదం హవ్వాల సంతానము. ఆది దంపతులైనటువంటి ఆదం హవ్వాల సంతానమే సమస్త మానవ జాతి అంతా కూడా. మరి ఒకే తల్లిదండ్రుల గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు ఏమవుతారండి? సోదరులు అవుతారు. అదేవిధంగా దైవం ఇక్కడ చెప్తున్నాడు, దైవం దృష్టిలో కులాలు ఉండవు, మతాలు ఉండవు, వర్గాలు, ప్రాంతాలు ఏమి కూడా, భాష ఏమి కూడా దైవానికి పట్టింపు ఉండదు. దైవం వద్ద నిజంగా ఎవరండి ఇష్టలు దైవానికి? ఇన్న అక్రమకం ఇందల్లా అత్తకాకు. దైవాన్ని ఎక్కువ ఎవరైతే జ్ఞాపకం చేస్తారో, జ్ఞాపకం చేయడం అంటే ఇప్పుడే నేను చెప్పడం జరిగింది, మన జీవితంలో అడుగడుగు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడపడం, అటువంటి వారిని దైవం ఎక్కువగా ఇష్టపడతాడు తప్పించి మన డబ్బు కానీ, మన దర్పం కానీ, మన కులం కానీ, మన మతం కానీ, మన వర్గం కానీ, మన భాష కానీ ఏది కూడా కాదు సోదరులారా. ఇది అనుక్షణం కూడా జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి ఇది ఈ విషయం. అందువల్ల నేను ప్రతిసారి ఈ విషయాన్ని గురించే ఎక్కువగా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత దైవం ఇంకా చెప్తున్నాడు, ఖుల్ బి ఫజ్లిల్లా, ఇది మీ మీద అనుగ్రహం. దైవము మానవాళిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మానవుడు తన స్వార్థ బుద్ధితోటి దైవ గ్రంథాలను మార్చేస్తున్నప్పటికీ కూడా మరి అంతిమంగా మరొక గ్రంథాన్ని మనకు పంపాడు. ఇది ఆయనకు కారుణ్యంతో మీ వద్దకు పంపాడు. హువ ఖైరుం మిమ్మా యజ్మఊన్, మీరు సంపాదించే ప్రతి దానికంటే ఇది ఎంతో విలువైనది. మనిషి ఇక్కడ సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, పేరు సంపాదిస్తాడు, గౌరవం సంపాదిస్తాడు, దర్పం ఉంటుంది, భవనాలు ఉంటాయి, ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదిస్తాడు. కానీ దైవం చెప్తున్నాడు, వీటన్నింటికంటే కూడా ఎంతో విలువైనటువంటిది ఈ దైవ గ్రంథము. ఎందువలనంటే సోదరులారా, మనిషి మరణం తర్వాత, దైవం వద్దకు వెళ్ళిన తర్వాత అతను చేసినటువంటి అన్ని పాపాలు కళ్ళ ముందు కనబడి అతను లబోదిబోమని ఏడుస్తున్నప్పుడు దైవంతో ఈ విధంగా విన్నవించుకుంటాడు, ఓ దైవమా, నేను ప్రపంచంలో ఉన్నప్పుడు భూమంత బంగారాన్ని సంపాదించి పెట్టాను, అదంతా కూడా నీకు ఇచ్చేస్తాను, ఈ రోజున నన్ను ఈ నరకం నుండి రక్షించు, నేను భరించలేకపోతున్నాను అని దైవాన్ని విన్నవించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ దైవం ఈ విధంగా వాడితో చెప్పడం జరుగుతుంది, నీవు ఈ రోజున ఒక భూమి బంగారం కాదు, 2 భూములతో బంగారాన్ని తెచ్చినా ఇక్కడ అంగీకరింపబడదు. నీ బొందులో ప్రాణం ఉన్నంత వరకే నీకు అవకాశం. ఒక్కసారి బొందు నుండి ప్రాణం పోతే ఏ మాత్రం నువ్వు ఆ రోజున అరుచుకున్నా, గీపెట్టుకున్నా ఎవరు వినిపించుకునేవారు కాదు. ఎవరు వినిపించుకోరు నీ యొక్క మాటలు. చూడండి, శ్మశానం నుండి విడిచిపెట్టి ఒళ్ళు వచ్చేసిన తర్వాతే మనిషిని మర్చిపోతారు. ఈ మనిషి అనుకుంటాడు, ప్రపంచంలో ఎవరైనా భూమంత బంగారాన్ని సంపాదించగలడండి? ప్రపంచంలో అది అసాధ్యమైనటువంటి విషయం. ఒకవేళ సంపాదించినా అది అలా ఉంటుందా? అతను చచ్చిపోయిన మరుక్షణమే వాటాలుగా మారిపోతాయి. ఆస్తులు పనిచేసుకుంటారు వారసులందరూ కూడా. కానీ ఇతను అనుకుంటాడు, నేను సంపాదించిందంతా భూమి మీద భద్రంగా ఉందనుకుంటున్నాడు. ఒకవేళ అంత సంపాదించినా కూడా అది అనవసరమైనటువంటి విషయము. దైవము అటువంటి వాటిని తీసుకుని బూడిద మాదిరిగా ఎగురవేసేస్తాడు. ఏ మాత్రం కూడా విలువ ఉండదు. ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో వాడు మాత్రమే అక్కడ గౌరవనీయుడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఈ విధంగా అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో దైవము మానవాళికి ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని, ఒక అత్యుత్తమైనటువంటి ఒక వెలుగును ప్రసాదించడం జరిగింది. మరి మనం కళ్ళు తెరిచి చూచి ఈ వెలుగులో మన జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఆ వెలుగును ఉపయోగించుకుని మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటులను పారద్రోలాలి. లేదు, నాకు సంబంధించింది కాదు, ఇది ఎవరికో సంబంధించింది అని మనిషి ఎప్పుడైతే భావిస్తుంటాడో, వెలుగు ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకుంటూ ఉంటాడో, మరి అతనికి ఎంత మాత్రం కూడా వెలుగు అనేది దక్కదు. ఇంకొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, సోదరులారా, దైవం మానవాళికి గ్రంథాన్ని ఎందుకు పంపిస్తాడు అంటే పారాయణం చేసుకుంటూ పుణ్యాలు సంపాదించుకోవడం కోసం కాదు. ఆ విధంగా పుణ్యాల కోసమే అయితే సోదరులారా, దైవానికి మనిషి యొక్క అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఆయన వద్ద కోటానుకోట్ల దైవదూతలు ఉన్నారు. అనుక్షణం కూడా దైవం యొక్క నామ స్తోత్రం చేసే, దైవం యొక్క స్తోత్రం చేసి ఆయన స్తుతించే కోటానుకోట్ల దైవదూతలు దైవం వద్ద ఉన్నారు. మన యొక్క ఆరాధన ఎంత మాత్రం కూడా అవసరం లేదు దైవానికి. ఇక్కడ మనిషిని దైవం ఎందుకు పంపించాడు అంటే ఆయన యొక్క గ్రంథ ప్రకారము ఇక్కడ జీవితం గడపాలి. ఒక ప్రతినిధిగా ఇక్కడ జీవితం గడపడం కోసము మనిషిని ఇక్కడ పుట్టించడం జరిగింది. సాటి మానవులను ఆదరించడం కోసము దైవం ఇక్కడ మనిషిని పుట్టించడం జరిగింది. మరి దైవం గ్రంథాలను ఎందుకు పంపించాడు అంటే ఈ గ్రంథం ఆధారంగా మన యొక్క వ్యవహారాలను తీర్పు తీసుకోవడం కోసం.
మన వ్యవహారాలను తీర్చుకోవడం కోసం ఇక్కడ దైవం గ్రంథాన్ని పంపించాడు. అంతే తప్ప మన వ్యవహారాలను మనలాంటి మనుషులు చేసినటువంటి చట్టాల ఆధారంగా, మనలాంటి బలహీనమైనటువంటి మనుషులు చేసినటువంటి ఈ విధంగా చట్టాల ఆధారంగా, న్యాయాల ఆధారంగా తీర్చుకోవడానికి కాదు. ఎందువలనంటే మనిషి బలహీనుడు, అతను చేసినటువంటి చట్టాలు కూడా బలహీనమే. అందుకనే ఇక్కడ మనిషి చట్టం కాదు. ఎందువలనంటే ఈ ప్రపంచం మనిషిది కాదు, ఈ ఆకాశం మనిషిది కాదు, ఈ వనరులు మనిషివి కావు, ఇవన్నీ కూడా దైవాన్ని. దైవం ఇచ్చినటువంటి గాలిని పీల్చుకుని మనిషి బతుకుతున్నాడు ఈ రోజున. ఆయన ఇచ్చినటువంటి నీటిని ఉపయోగించుకుని పంటలు పండించుకుంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి భూమి మీద జీవితం గడుపుతున్నాడు. ఆయన ఆకాశం కింద జీవితం గడుపుతున్నాడు. అటువంటిప్పుడు ఇక్కడ దైవం యొక్క చట్టం ఉండాలా వద్దా ఒకసారి ఆలోచించండి. మనిషిని పుట్టించింది దైవం యొక్క చట్టాన్ని అనుసరించడం కోసమే. అప్పుడు ఆ విధంగా అనుసరించినప్పుడు మాత్రమే మనిషి సాఫల్యాన్ని పొందుతాడు, సమాజం శాంతిగా ఉంటుంది, ప్రపంచం శాంతిగా ఉంటుంది. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, ఫహకుం బైనహుం బిమా అన్జలల్లాహ్. నేను నా చట్టాన్ని, నా గ్రంథాన్ని ఎందుకు పంపించానంటే దీని ఆధారంగా మీరు తీర్పు తెచ్చుకోవడం కోసం, చదువుకుని పుణ్యాలు సంపాదించుకోవడం కోసం కాదు, లేకపోతే దాన్ని గుడ్డల్లో బాగా చుట్టి ఎక్కడో పైన పెట్టుకోవడం కోసం కాదు. ఈ గ్రంథాన్ని దైవం ఎందుకు పంపించాడు అంటే ఈ గ్రంథం ఆధారంగా మీ జీవితం యొక్క గమనం ఉండాలి, మీ వ్యవహారాల తీర్పు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు శాంతి అని చెప్పేసి ఇక్కడ దైవము ఆజ్ఞాపించడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో అంతిమ గ్రంథం ఖురాన్ నుండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల నుండి మా యొక్క ఉద్దేశం ఒకటే, ఈ అంతిమంగా వచ్చినటువంటి ఈ దైవం యొక్క సందేశము మానవాళి అందరికీ కూడా చేరాలి. ఏ వ్యక్తి కూడా నాకు ఈ విషయం తెలియదండి, నాకు ఎవరు కూడా చెప్పలేదు అన్న విషయము వచ్చినట్టయితే దైవం అక్కడ ఈ కారణంగా అక్కడ క్షమించే అవకాశం అంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి దైవ గ్రంథం అందరికీ తెలియాలి. ఇందులో ఏ విషయాన్ని దైవం బోధిస్తున్నాడో అది అందరికీ తెలియాలి, అందరికీ కూడా సులభంగా అర్థం అవ్వాలి, అందరూ కూడా ఆచరించాలి. అప్పుడు మాత్రమే దైవానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు అయితే నేను ఇప్పుడు చెప్తున్నానో వీటి మీద మనం బాగా ఆలోచించాలని, ఆచరణ చేయాలని దైవం మనందరినీ కూడా కలిపి అందరినీ కూడా ఏక మనస్సును చేసి ఒకే దైవాన్ని ఆరాధించే జ్ఞానాన్ని, సత్యాన్ని దైవం మనందరికీ తెలియజేయగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.